హాయ్ గాయ్స్, WWE నైట్ ఆఫ్ ఛాంపియన్స్ క్యాన్సిల్ అవుతుంది కావచ్చు అని అయితే కొందరు స్పెక్యులేట్ చేస్తారు. బట్ ఇప్పటి వరకు అయితే అఫీషియల్ స్టేట్మెంట్ ఏం రాలేదు WWE సైడ్ నుంచి. సో ఎందుకు క్యాన్సిల్ అవుతుంది నైట్ ఆఫ్ ఛాంపియన్స్, ఎందుకు అట్లా మాట్లాడతారు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తను ట్వీట్ చేయడం అయితే జరిగింది, ఇరాన్ మీద బాంబింగ్ చేసినాం 3 చోట్ల అది ఇదని. సో అందువల్ల ఇరాన్ మీడియా వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిళ్ళు. అమెరికన్ సిటిజన్స్ కావచ్చు, లేకపోతే అమెరికాకి సంబంధించిన ఎవరైనా కానీ కనిపిస్తే వాళ్ళని ఉపేక్షించేది లేదు అన్నట్టుగానైతే ఇరాన్ మీడియా వాళ్ళు అయితే ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే మనకి సౌదీ అరేబియాలో జరుగుతుంది కాబట్టి నైట్ ఆఫ్ ఛాంపియన్స్ సో పాసిబుల్లీ క్యాన్సిల్ అవుతుంది అని అయితే అన్నారు. బట్ సౌదీ అరేబియాకి ఇరాన్కి చాలా దూరమే ఉంది. UFC నిన్న నైట్ అంటే 12:30కి జరిగింది ఈరోజు అఫీషియల్గా. సో UFC బాకు అజర్బైజాన్లో జరిగింది. సో అజర్బైజాన్ బాకులో UFC చేసిళ్ళు ఇదే రోజు. ఆ అజర్బైజాన్ ఇంకా ఇరాన్కి అజర్బైజాన్కి ఇంకా దగ్గర సౌదీ అరేబియాతో పోల్చుకుంటే. సో UFC వాళ్ళు చేసిళ్ళు. మరి WWEకి ఎందుకు ఇబ్బంది, ఎందుకు ఇట్లా మాట్లాడతారు నాకైతే అర్థం కావట్లేదు. సో జరిగే అవకాశాలే ఉన్నాయి, క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు మోస్ట్ ప్రాబబ్లీ. సో స్మాక్ డౌన్ అండ్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ 2 బ్యాక్ టు బ్యాక్ నైట్స్ సౌదీ అరేబియాలో జరుగుతుంది రియాద్లో. సో స్మాక్ డౌన్ కూడా సేమ్ ఫ్రైడే రోజే 10:30కి స్టార్ట్ అవుతుంది అండ్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ సాటర్డే 10:30కి అయితే స్టార్ట్ అవుతుంది. సేమ్ టైమింగ్స్, మార్నింగ్ అయితే రాదు. సో అది నిన్న కూడా మనం డిస్కస్ చేసినాం. సో ఫైట్ఫుల్ సెలెక్ట్ సాన్రాజ్ శాప్ కూడా WWEకి రీచ్ అవుట్ అయిండు అంటే ఇట్లా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా, క్యాన్సిల్ చేస్తారా నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అని. సో తనకైతే ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అంట. సో వస్తే చెప్తా అని అయితే చెప్పిండు. సో ఇప్పటి వరకు అయితే WWE నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. సో ఇందాక చెప్పినట్టు UFC వాళ్ళు ఇదే రోజు నైట్ 12:30కి అజర్బైజాన్లో చేసిళ్ళు. అది ఇంకా క్లోజ్ ఇరాన్కి, సౌదీ అరేబియా ఇంకొంచెం దూరం దాంతో కంపేర్ చేసుకుంటే. సో మరి WWE చేస్తుందా లేదా అన్నది మీరే ఆలోచించుకోవాలి. సో ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఎలాంటిది రాలేదు. నాకు తెలిసి పాసిబుల్లీ కంటిన్యూ చేస్తారు, క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో అది స్టోరీ గైస్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ మీద. ఇంకేమన్నా క్లారిటీ కానీ లేకపోతే ఇంకా ఎవరన్నా అట్లా మాట్లాడతారు ఇట్లా మాట్లాడతారు అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. WWE నుంచి అయితే అఫీషియల్ స్టేట్మెంట్ ఇప్పటివరకు అయితే రాలేదు. సో అది అంతేకాకుండా సమ్మర్ స్లామ్ కిక్ ఆఫ్ షోన్ అయితే జరిగింది నైట్ 12:30కి. సో అందులో చాలామంది సూపర్ స్టార్స్ వచ్చిళ్ళు. ర్యాండీ ఓర్టన్తో స్టార్ట్ చేస్తే ర్యాండీ ఓర్టన్, రియా రిప్లీ, టిఫనీ స్ట్రాటన్, నికీ బెల్లా, జాన్ సీనా, CM పంక్, జే ఊసో, సెత్ రాలిన్స్, బ్రాన్ బ్రేకర్, బ్రాన్సన్ రీడ్. సో యాక్చువల్గా అక్కడ ఫెనాటిక్స్ ఫెస్ట్ జరుగుతుంది న్యూయార్క్లో. సో ఫెనాటిక్స్ ఫెస్ట్ అంటే స్పోర్ట్స్కి సంబంధించిన అథ్లెట్స్ కావచ్చు, లేకపోతే సెలబ్రిటీస్ కావచ్చు అండ్ కలెక్టబుల్స్ ఇవన్నీ చాలామంది ఫ్యాన్స్ వస్తారు. సో వాళ్ళతో సెలబ్రిటీస్తో ఫొటోస్ దిగడం కావచ్చు. సో దాంతో ఒక గ్యాదరింగ్ ఉంటుంది ఫెనాటిక్స్ ఫెస్ట్ అనేది. సో అది న్యూయార్క్లో జరుగుతుంది. సో అందువల్ల అందులో భాగంగా సరే ఎట్లా ఇక్కడికి వచ్చినాం, న్యూయార్క్లో జరుగుతుంది, సమ్మర్ స్లామ్ కూడా న్యూయార్క్లోనే ఆగస్ట్ 2nd and 3rd ఇక ఇందులోనే చేసేద్దాం కిక్ ఆఫ్ అన్నట్టుగా చేసినట్టుగానే ఉంది. పెద్ద స్పెషల్ అయితే ఏం లేదు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిన సమ్మర్ స్లామ్ గురించి ఏదన్నా మ్యాచ్ చెప్తారో లేకపోతే ఏదైనా బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఏదన్నా వస్తుందేమో అని, అట్లాంటిది ఏం రాలే. ప్రతి సూపర్ స్టార్ వచ్చిండు, మాట్లాడిండు. వాళ్ళ సమ్మర్ స్లామ్ హిస్టరీ కావచ్చు, ర్యాండీ ఓర్టన్ వచ్చినప్పుడు 2004లో నా ఫస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ నేను సమ్మర్ స్లామ్లోనే గెలిచిన అన్నాడు. అంతేకాకుండా 16 times సమ్మర్ స్లామ్లో కంపీట్ చేసిండు, అండర్టేకర్తో టై అయిండు, రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది సమ్మర్ స్లామ్లో అన్నట్టుగా ర్యాండీ ఓర్టన్ మాట్లాడిండు. అండ్ CM పంక్ తన సమ్మర్ స్లామ్ హిస్టరీ గురించి. సో ఇవే సమ్మర్ స్లామ్ రిలేటెడ్ స్టఫ్ మాట్లాడిళ్ళు, ఏదో ఆడు ఉన్నాం కదా అని. సో అది పెద్ద ఏదో కిక్ ఆఫ్ లాగా సమ్మర్ స్లామ్ కోసమే ఎక్స్క్లూజివ్గా పెట్టినట్టయితే ఎక్కడా అనిపించలేదు. ఎందుకంటే దానికి రిలేటెడ్ ఎలాంటి బిగ్ న్యూస్ అయితే రాలేదు. సో బిగ్ న్యూస్ రానప్పుడు ఫెనాటిక్స్ ఫెస్ట్ జరుగుతుందంటే ఏదో వాళ్ళ ఒపీనియన్స్, ఏదో ర్యాండమ్ ఇంటర్వ్యూ జరుగుతూ ఒపీనియన్స్ ఇచ్చినట్టు ఒపీనియన్స్ ఇచ్చిళ్ళు, మాట్లాడిళ్ళు, పేర్లు. కానీ జాన్సన్ అయితే ఒక స్టేట్మెంట్ చేసిండు నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో సంథింగ్ బిగ్, ఒక పెద్ద హ్యూజ్ థింగ్ అయితే చేయబోతున్నాం. నైట్ ఆఫ్ ఛాంపియన్సే కాదు, స్మాక్ డౌన్ కూడా ఫెంటాస్టిక్గా సూపర్గా ఉండబోతుంది. వాచ్ చేయండి, అసలు మిస్ అవ్వద్దు స్మాక్ డౌన్ అండ్ నైట్ ఆఫ్ ఛాంపియన్స్ అని అయితే జాన్సన్ పర్టికులర్గా చెప్పిండు. సో మరి అంత పర్టికులర్గా చెప్పిండు అంటే ఏం జరగబోతుంది అన్నది అయితే చూడాలి. అంతేకాకుండా జాన్ సీనా స్కెడ్యూల్ కూడా మనం ఒకసారి చూసుకుంటే ఈ నెక్స్ట్ వీక్ నుంచి ఆగస్ట్ దాకా సమ్మర్ స్లామ్ వరకు తన స్కెడ్యూల్ అయితే వచ్చింది. సో ఒకసారి చూడండి ఇక్కడ ఇది స్కెడ్యూల్, ఈ డేట్స్ని అయితే జాన్ సీనా
ఉంటాడు. అంతేకాకుండా స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ తనలో ఇంకొక మ్యాచ్ ఉంది అని అయితే రెసల్మేనియా 41 అప్పుడైతే కొంతమందికి చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. సో మరి ఇంకొక 1 మ్యాచ్ ఉంది అంటే మరి ఆ మ్యాచ్ ఎవరితో ఆడతారు, ఎవరితో కంపీట్ చేస్తారని అయితే చూడాలి. సో లాస్ట్ టైం రెసల్మేనియా 38లో చూసినాం కెవిన్ ఎవన్స్తోని AT&T స్టేడియం డాలస్ టెక్సస్లో. సో దాని తర్వాత మళ్ళీ ఎలాంటి మ్యాచ్లో స్టోన్ కోల్డ్ అయితే కంపీట్ చేయలేదు. సో 41 సమయంలో ఇట్లా మీడియా కాన్ఫరెన్స్ కావచ్చు, లేకపోతే సూపర్ స్టార్స్తోని ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయిన సమయంలో WWE రెసల్మేనియా వరల్డ్ జరిగింది కదా. సో ఆ టైంలోనైనా కొందరితోనైతే ఇట్లా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో స్టోన్ కోల్డ్లో ఇంకొక 1 మోర్ మ్యాచ్ ఉంది అని. సో మరి అది ఎప్పుడు ఉంటుందో చూద్దాం. అంతేకాకుండా బటిస్టా గురించి మాట్లాడితే ఒకసారి చూడొచ్చు. బటిస్టా ఇమేజెస్ ఇక్కడ 56 ఇయర్స్ ఆఫ్ ఏజ్ బటిస్టా చాలా ష్రెడెడ్ అయిపోయి మంచిగా స్లిమ్గా తయారైపోయిండు బటిస్టా. సో చాలా మంచి మూవీస్ చేస్తాడు హాలీవుడ్లో. మనకు తెలుసు తన కెరియర్ ఎలాగా కొనసాగుతుందో అని. సో వెరీ గుడ్ ఇన్స్పైరింగ్ ద స్టోరీ బటిస్టాది. WWEలో తన బాడీ చూడవచ్చు అండ్ ఇప్పుడు తన బాడీ చూడవచ్చు. ఈ ఏజ్లో 56 ఇయర్స్ ఏజ్లో ఇంత బాగా సాలిడ్గా మెయింటైన్ చేస్తానంటే తన డిసిప్లిన్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ నెక్స్ట్ WWE హాల్ ఆఫ్ ఫేమర్ అండర్టేకర్ తను క్రియేటివ్లో ఇన్వాల్వ్ అవ్వాలి అని అయితే తనకి ఉంది అంట. సో తనే స్వయంగా చెప్పిండు నాకు WWE క్రియేటివ్లో ఉండాలని ఉంది అని. సో మరి ఆ టైం కుదుర్చుకొని ట్రిపుల్-ఎస్తోని క్రియేటివ్ టీంలో చేరుతాడా అండర్టేకర్ లేదా అనేది చూద్దాం ఫ్యూచర్లో. అండ్ సో అది స్టోరీ గైస్. అంతేకాకుండా ఫాంటిక్స్ ఫెస్ట్లో సెత్ రాలిన్స్ అండ్ CM పంక్ మధ్య అల్టర్కేషన్ కూడా జరిగింది. సో అక్కడ ఏంటంటే ఒక WWE సూపర్ స్టార్స్ ఎంట్రన్స్ చేస్తే ఎలా ఉంటుందో అట్లా ఎంట్రన్స్ ర్యాంప్ అనేది ఒకటి పెట్టిల్లు. సో చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ ఫేవరెట్ సూపర్ స్టార్ స్టైల్లో ఎంట్రన్స్ చేయడం అండ్ అక్కడ మనకి సెత్ రాలిన్స్ CM పంక్ కలిసి కొంచెం మాటలు పెరిగి కొంచెం గొడవలాగానైతే చేసిళ్ళు. ఆల్టర్కేషన్ అయితే జరిగింది కానీ పెద్దగా ఏం కొట్టుకున్నది కానీ అలాంటిది అయితే ఏం లేదు. సో ఇద్దరి మధ్య హేట్ మనందరికీ తెలుసు అండ్ ఫ్యూడ్ కూడా మనందరం చూస్తూనే వస్తాను. సో ఫ్యూచర్లో పాసిబుల్ సెత్ వర్సెస్ CM పంక్ మళ్ళీ ఒకసారి జరిగిన మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో అది కాదు. అంతేకాకుండా ఫాంటిక్స్ ఫెస్ట్లో ఎవరైనా సూపర్ స్టార్ ఎక్కువ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంటే అది జాన్ సీనానే. ఒకసారి మీరు X ప్లాట్ఫామ్ సో అందులోకి వెళ్ళి జాన్ సీనా ఫాంటిక్స్ ఫెస్ట్ అని కొట్టండి. సో జాన్ సీనా వీడియోస్ వస్తాయి. సో ఎంత బాగా ఎంత హ్యాపీగా ఎంత సూపర్గా ఎంజాయ్ చేస్తాడో జాన్ సీనా. సో అది స్టోరీ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.